అవుట్ ఆఫ్ లో ఉండే వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియాకి వస్తే ఆ ఫీలింగే వేరే కదా. హై ఫ్రెండ్స్, ఆయన పవన్ పొంగ. మా మామయ్య ముందు రోజు కాల్ చేసి ఇండియా వస్తున్న ఎయిర్పోర్ట్ కి రా అని చెప్పాడు. 3 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు కదా, సరే అని మనకున్న టైం లో ఒక రోజంతా మా మామయ్యతో ఉండాలని నేను నా బావమరిది స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 6 కి ల్యాండ్ అవుతా అని చెప్పాడు కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4 కి శ్రీకాకుళం నుండి స్టార్ట్ అయ్యాను. బస్ లో సీట్స్ లేకపోవడంతో నైట్ శ్రీకాకుళంలో దిగి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాం. మొత్తానికి మార్నింగ్ అయ్యేసరికి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాం. మేము వచ్చేసరికి నా చిన్న బావమరిది రెడీగా ఉన్నాడు. ముగ్గురం కలిసి అరైవల్స్ దగ్గరికి వచ్చి కూర్చున్నాం. చాలా సేపు తర్వాత మా మామయ్య బయటకు వచ్చాడు. మా మామయ్య మా అమ్మ వాళ్ళ చిన్నయ్య సడన్ గా కెమెరా చూసేసరికి షాక్ అయ్యాడు. తర్వాత నేనే చెప్పా వీడియో తీస్తున్నా అని. ఇక్కడే ఒక ఆటో మాట్లాడుకుని డైరెక్ట్ గా కాంప్లెక్స్ కి వెళ్ళిపోతున్నాం. మన సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్తున్నాడు. ఏదేమైనా కష్టపడడానికి పొరుగు దేశం వెళ్లి 3 లేదా 5 సంవత్సరాల తర్వాత వస్తే ఆ ఆనందానికి హద్దులే ఉండవు. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి ఒక్క రోజు పట్టొచ్చు, కానీ తిరిగి రావడానికి మాత్రం కొన్ని సంవత్సరాలు పడుతుంది. అవుట్ ఆఫ్ లో ఉండి వర్క్ చేస్తున్న నా అన్న తమ్ములకు ఈ వీడియో డెడికేట్ చేస్తున్నా. నిజంగా మీరు చాలా గ్రేట్ అబ్బా. ఎండ వాన చలి అనే తేడా లేకుండా ఫ్యామిలీ కోసం మీ లైఫ్ ని త్యాగం చేస్తారు. మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా అవుట్ ఆఫ్ లో వర్క్ చేస్తున్నారా? అయితే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో.